ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనము వినాయకుడిని పూజించేటప్పుడు వినాయకుడి పూజలో పత్రాలు కొన్ని వస్తాయి. దాన్ని ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని అంటాము. ఆ పత్రాలు మనం బయట కొనుక్కొస్తాము. అసలు మనం ఏమేం పత్రాలు కొనుక్కొస్తాము ఏమిటి అనేది ఇప్పటివరకు అంటే కొంత తెలుసు, అందరికీ అన్ని పత్రాలు ఏమేం పెడతాం అనేది తెలీదు. అయితే ఈరోజు నేను అసలు మనం ఏమేం పత్రాలు పెట్టాలి ఏంటి అనేది మీకు స్వయంగా చూపిస్తున్నాను. ఇవి చూసి మీరు పెట్టేవి కూడా గమనించుకుంటారని నేను కొన్ని పెడుతున్నాను. నా దగ్గర ఇప్పుడు 18 రకాలు వచ్చినాయి. మొత్తము 21 రకాల పత్రాలతో మనం పూజ చేయాలి. అయితే 18 రకాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా 3 రకాలు అయితే KPHBలో దొరకలేదు, అందుకని నేను అవి పెట్టట్లేదు. మిగతా 18 రకాలు పెడుతున్నాను. అవి మీరు మీ పూజలో అవి ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. మనము ఓం సుముఖాయ నమః అన్నప్పుడు మాచీపత్రం సమర్పయామంటాము. మాచీపత్రం అంటే ఇలా ఉంటుంది, మనం పూలలో వేసి కడతాము. ఇది మాచీపత్రం సమర్పయామి అన్నప్పుడు. నెక్స్ట్ బృహతి పత్రం సమర్పయామి అన్నప్పుడు వాకుడాకంటే అది ముళ్ళ వంకాయలా రోడ్డు పక్కనే ఉంటుంది, అది అయితే ఇప్పుడు నాకు దొరకలేదు. నెక్స్ట్ బిల్వపత్రం సమర్పయామి అన్నప్పుడు బిల్వపత్రం అంటే మారేడాకు. ఇది మారేడాకు ఇలాగ 3 ఆకులుగా ఉంటుంది, మారేడాకు ఉంటుంది. తర్వాత దూర్వాయుగ్మం సమర్పయామి అన్నప్పుడు గరికెలు అనమాట. ఈ గడ్డి కాకపోతే ఇది మంచి గడ్డిగా మనం తెచ్చుకోవాలి. గరికెతో పూజ చేస్తే వినాయకుడికి చాలా సంతృప్తి వస్తుంది. నెక్స్ట్ దత్తూర పత్రం సమర్పయామి అన్నప్పుడు ఉమ్మెత్తాకులు మనకి రోడ్డు పక్కన బాగా దొరుకుతూ ఉంటాయి. ఉమ్మెత్తాకులు ఇవి దత్తూర పత్రం సమర్పయామి అన్నప్పుడు. తర్వాత బదరీ పత్రం సమర్పయామి అన్నప్పుడు రేగాకులు. రేగు చెట్లు కూడా పక్కనే దొరుకుతుంటాయి మీకు. అంటే నేను ఆకులు చాలా తీసాను చూపించడానికి, ముళ్ళతో చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది, ఇది మనకి రోడ్ల పక్కన బాగానే దొరుకుతూ ఉంటుంది. దత్తూర పత్రం అన్నప్పుడు అది. బదరీ పత్రం సమర్పయామి అన్నప్పుడు రేగు. తర్వాత అపామార్గ పత్రం సమర్పయామి అన్నప్పుడు ఉత్తరేణి. ఇదండి ఉత్తరేణి. మనకి రోడ్డు పక్కనే అన్నీ రోడ్డు పక్కనే దొరుకుతాయి. ఉత్తరేణిది. తర్వాత తులసి పత్రం సమర్పయామి. ఒక్కరోజు మాత్రమే మనం తులసితో పూజ చేస్తాము. తులసి ఇది మిగతా రోజుల్లో వినాయకుడికి తులసి నిషిద్ధం అనమాట. ఒక్క పత్రమే పెట్టాలి, ఎక్కువ కూడా పెట్టకూడదు తులసి పత్రం అన్నప్పుడు. తర్వాత చూత పత్రం సమర్పయామి అన్నప్పుడు మామిడి పెట్టాలి. తర్వాత కరవీర పత్రం సమర్పయామి అంటే గన్నేరు. ఈ గన్నేరు కూడా ఏది పెడితే అది పెట్టకూడదు, ఈ గన్నేరు మాత్రమే పెట్టాలి. ఇలా సన్నగా గొట్టం పువ్వులు వస్తాయి, విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ గన్నేరు. విష్ణుకాంత పత్రం అన్నప్పుడు విష్ణుకాంత పువ్వు బ్లూ కలర్లో పోస్తుంది, నాకు అది దొరకలేదు. తర్వాత దాడిమి పత్రం అన్నప్పుడు దానిమ్మ. ఇది దానిమ్మ ఆకులు పెట్టాలి. దాడిమి పత్రం అంటే. దేవదారు పత్రం సమర్పయామి అంటే దేవదారు మనకి హిమాలయాల్లో ఎక్కువ ఉంటుంది. ఇగోండి ఇలా ఉంటుంది, దీనికి రెడ్ కలరు ఆకుల్లానే ఇలాగా వస్తాయి అన్నమాట. అవి మనకి డివైడర్ల మీద కూడా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పెడుతుంటారు. ఇది దేవదారు. తర్వాత ఇంకోటి ఏంటి, మరువక పత్రం. మరువం పెట్టాలి. మరువక పత్రం అంటే. సింధువార పత్రం అంటే వావిలి, అది కూడా దొరకలేదు నాకు. జాజీ పత్రం సమర్పయామి అంటే జాజి ఆకు. ఇది విరజాజైనా పెట్టచ్చు, జాజి ఆకైనా పెట్టచ్చు, సన్న జాజి ఆకైనా. తర్వాత గండకీ పత్రం సమర్పయామి అంటే ఇలా ఉంటుంది, ఏనుగు చెవిలాగా మనకి రోడ్డు పక్కన బాగా దొరుకుతూ ఉంటుంది. ఇది గండకీ పత్రం అంటే ఇది. సెమీ పత్రం జమ్మి అనమాట. మనకి దసరా రోజున సెమీ ఆకులతో పూజ చేస్తాం కదా, ఇది సెమీ చెట్టు. ఈ ఆకులతో మనం విఘ్నేశ్వరుడు పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి. తర్వాత అశ్వత్థ పత్రం, రావి ఆకు. అశ్వత్థ పత్రం అంటే ఇవి రావి ఆకులు. అవి మద్ది ఏంటంటే అర్జున పత్రం సమర్పయామి అన్నప్పుడు మద్ది అనమాట. ఇది రోడ్డు పక్కన బాగా ఉంటాయి, ఎప్పుడు ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి మద్ది ఆకులు ఇవి. తర్వాత అర్కపత్రం సమర్పయామి అంటే జిల్లేడు. ఇవి జిల్లేడు ఆకులు. ఇవి ఇప్పుడు మామూలుగా అయితే 21 రకాలు, నాకు 18 ఆకులు దొరికినాయి. ఈ 18 ఆకులతో చేస్తూ ఇంకా లేని వాటికి మనం గరిక పెట్టుకోవచ్చు అనమాట. అక్షంతలు గరిక పెట్టి, ఈ వావిలి ఆకు నా దగ్గర లేదు, గరికతో పూజ చేసుకోవచ్చు. అలా ఈ 21 ఆకులతో మాత్రమే పూజ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా మీరు కూడా
చూసి నెక్స్ట్ ఇయర్ అయినా కొన్ని సంపాదించండి. ఇంట్రెస్ట్గా మనం ఒక గంట తిరిగితే రోడ్డు మీద అన్నీ దొరుకుతాయి మనకి. అది